పీక తినండి, పీక తినండి, దురాత్మలని పీక తినండి. ఫాస్ట్ గా పురుగులు పీక తినండి. ఎవరిని చంపేస్తావు? ఎవరిని? వాళ్ళ నాన్ననా? వాళ్ళ నాన్నని చంపేస్తావా? వాళ్ళ నాన్నని చంపేస్తావా? నన్ను చంపేస్తావా? పురుగులు, పాతాళంలో ఉన్న మహా పురుగులు ఏడుస్తుంది, ఏడుస్తుంది చూడండి. తట్టుకోలేక, మంటలు తట్టుకోలేక ఆయన ఇక్కడ సింహాసనుడే కూర్చొని ఉన్నాడు. మంటలు తట్టుకోలేక ఇక్కడ యుద్ధమే జరుగుతుంది. మొత్తం ఏడుస్తుంది. ఇక నువ్వు మోకరించి యేసయ్యా, నన్ను గొంతు విసికి చంపేస్తాన్నావమ్మా? గొంతు విసి చంపేస్తావమ్మా? నన్ను దైవజనుల్ని చంపవా? నన్ను గొంతు విసికి చంపేస్తాను, మీ నాన్న చంపేస్తాను, నన్ను కూడా బిసికేస్తున్నావు. నువ్వు అనలేదమ్మా? నువ్వు కాదా? నీలో ఉన్న దయ్యం అన్నది. కొన్నాళ్ళ నుంచి ఇంట్లో దుశ్శక్తులు సంచారం చేస్తున్నాయి. ఈ దుశ్శక్తులు సంచారం చేయడం వల్ల ఎవరికమ్మా ఆరోగ్యం బాగుండలేదు. మ్యారేజ్ కోసం చూసేది ఎవరమ్మా? నేనేనండి. మీరే మ్యారేజ్ కోసం చూస్తున్నారు. నెక్స్ట్ మీ చుట్టాలు ఎవరో, బంధువులు ఎవరో మీ మీద ఏదో చేతబడి ప్రయోగం లాంటిది చేయడం నేను చూస్తున్నాను. ఇంట్లో మ్యారేజ్ కావద్దు, శుభకార్యం కావద్దు, పెళ్లి కావద్దు అని చెప్పేసి ఎవరో బంధువులు చేతబడి చేస్తారు. అందువల్ల ఇంట్లో ఎవరికి అమావాస్య పుణ్యం వచ్చినప్పుడు ఏదో తేడాగాను, ఏదో అనారోగ్యంగా ఎవరికి అనిపిస్తుందమ్మా? ఏమనిపిస్తుందమ్మా అమావాస్య అయినప్పుడు? దయ్యాలు వచ్చేస్తాను సార్. దయ్యాలు వస్తాయమ్మా? పిలవకపోయినా కానీ దయ్యాలు వచ్చేస్తాయి. మీరు కళ్ళారా చూసారు. ఇంటి నిండా దయ్యాలు, ఇంటి నిండా దయ్యాలు ఉన్నాయి. మీ ఇంటి నిండా దయ్యాలు ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయి. చుట్టూ ముగ్గులు ఉంటాయి. ఇవన్నీ కనిపిస్తుంటాయి. వచ్చేసి మిమ్మల్ని గొంతు పిసకడం, మీద పడడము, పీడించే ప్రయత్నం చేస్తుంటాయి. అవునమ్మా? తిరుగుతాయి, ఇంట్లో తిరుగుతూ ఉంటాయి. అవి తిరుగుతుంటాయి. ఇంట్లో కూడా, కిచెన్ లో కూడా ఏదో టకటక ఏదో సౌండ్ కూడా వస్తుంది. అవునమ్మా? కిడ్నీలో అమ్మా గ్యాస్ ఓపెన్ చేస్తాయమ్మా. ఇంట్లో ఎవరు లేకపోయినా కానీ కిచెన్లోకి వెళ్ళిపోయి ఆ గ్యాస్ ఓపెన్ చేసి ఆ యొక్క స్టవ్ ఆన్ చేస్తాయమ్మా. స్టవ్ కూడా ఆన్ చేస్తాయి. వామ్మో, ఈ దయ్యాలు చాలా డేంజర్ దయ్యాలు. లేడీస్ జాగ్రత్త. వామ్మో, ఇప్పటిదాకా గ్యాస్ సిలిండర్ పేలి అయ్యిందంటే మానవ తప్పిదాలు అనుకున్నాము. కానీ దయ్యాలు కూడా ఇంట్లోకి వచ్చేసి సిలిండర్ ఓపెన్ చేసి లైటర్ ఆన్ చేసి పెడతాయంట. అమ్మ, మంత్రశక్తులు మీ ఇంట్లో నేను చూస్తున్నాను. అందువల్ల మీకు కొన్ని సంవత్సరాల నుంచి మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ మ్యారేజ్ మీకు ఏ ప్రయత్నం చేస్తాను మ్యారేజ్ కావడం లేదు. అవుతుందమ్మా? అవ్వలేదు. ఉద్యోగం కూడా నేను చేయను, పెళ్లి కూడా కానివ్వను. దయ్యాలు వచ్చి మీకు స్పష్టంగా చెప్తున్నాయి. శరీరాన్ని మొత్తం అనారోగ్యాల పాలు చేసేస్తున్నాయి. అనారోగ్యం పాలు చేస్తున్నాయి. మీకు ఆ విషయం కూడా తెలుస్తుంది. అవునమ్మా? రైట్. నెక్స్ట్ తర్వాత ఆత్మలో చెక్ చేసినప్పుడు ఈ నైట్ టైంలో ఇంట్లో గొడవలు సడన్గా ఇంట్లో ఎవరింట్లోనమ్మా గొడవలు అవుతూ ఉంటాయి. ప్రత్యేకంగా ఈ అమావాస్య పుణ్యం టైంలో ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి. తగాద అవుతుంది. చిన్న చిన్న విషయాలకి చిరాకు, కోపం, ఆవేశం ఎవరికి వస్తుందమ్మా? ఇంట్లో ఎవరికి అవుతుందమ్మా? మా అమ్మకి. ఎవరికా? మీ అమ్మకమ్మా? మీ అమ్మగారికి వస్తుంది. ఈ దయ్యం ఆవరించినప్పుడు సడన్గా మనిషి మారిపోవడం నేను చూస్తున్నాను. మనిషి మారిపోయి అదో రకంగా గుడ్లు పెద్దగా చేసేసి, నోరు పెద్దగా చేసేసి, వరుస్తూ కొన్ని నిమిషాల పాటు అలా ఆవేశంతో అట్లా ఊగిపోయి మాట్లాడేది ఎవరమ్మా? మీరే. ఏం చేస్తారమ్మా? ఇక్కడికి వచ్చాక కూడా మిమ్మల్ని చూసి గుడ్లు పైకి, నన్ను చూసి గుడ్లు పైకేస్తారమ్మా? మా నాన్నగారిని ఇతని దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు, నేను చంపేస్తాను, బయటకు వెళ్ళాక పేక పట్టుకుని పిసికేస్తానని అన్నారు. ఇక్కడ చర్చిలో కూడా? చర్చి బయటనమ్మా? చర్చి లోపలికి వచ్చాక ఏం చేస్తారు? మిమ్మల్ని చూడగానే కోపడ్డాయి. నన్ను చూడగానే ఆ దయ్యాలు కోపడ్డాయి. మా నాన్నని చూసి బయటికి వెళ్ళాక నీ పని చెప్తాను, చావు కొట్టుకుని కోసేస్తాను నీ పేక, ఈ పొట్టోడి దగ్గర కింద తీసుకొచ్చావు, నన్ను చంపేస్తాను, ఈ దగ్గర సర్వశక్తి మంత్రి అని దేవుడు ఉన్నాడు, నేను బతకను. దయ్యాలు అన్నాయి.
అవునమ్మా, ఎస్ మీ నాన్నను గొంతు విసికి చంపేస్తానన్నాయి. అవునమ్మా, ఎస్ ఆ దయ్యాలకు ఏంటంటే ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది కాబట్టి ఆ దయ్యాలు అన్నాయి. ఇంటికి వెళ్ళాక ఆ దయ్యాలు పిసికేసి చంపేస్తాను చెప్పాయమ్మా. బయటికి వెళ్ళగానే చంపేస్తాను. ఇప్పుడు ఆ దయ్యాలు బయటకు వచ్చేస్తాయి. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఆ ఒంట్లో నుంచి ఆ దయ్యాలు బయటకు వచ్చేస్తాయి. కళ్ళు మూసుకోండి అమ్మా. నజరేటువంటి యేసుక్రీస్తు నామములో ఒంట్లో ఉన్నటువంటి మంత్రపు దయ్యాలు నజరేటువంటి యేసుక్రీస్తు నామములో పొట్టలోనికి 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు, పాతాల నుంచి వచ్చేటువంటి 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు ఈ బిడ్డ పొట్టలోకి రిలీజ్ చేస్తున్నాను. ఒంట్లో ఉన్న దురాత్మలు ఎవరైతే మంత్రగాలు చేశారో ఆ మంత్రగాలు పంపించినటువంటి దురాత్మలన్నీ కూడా ఈ ఒంట్లో ప్రత్యక్షంగా మని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ ఒంట్లో నోట్లో నుంచి ఆ దయ్యాలు బయటకు వచ్చేస్తున్నాయి. పొట్టలోకి పాతాల నుంచి 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు, 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు. నోరు తెరవనారా, వరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. నోరు తెరవ. 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు నజరేటువంటి యేసుక్రీస్తు నామములో పొట్టలోకి 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు, సుడిగుండాలు, ఒంట్లో ఉన్న దురాత్మలు లోతరువా వరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. పాతాళం నుంచి స్పెషల్ పురుగుల్ని కూడా యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. పురుగులు పాతాళం నుంచి, పాతాళం నడిపట్టులో నుంచి పురుగులు నా గొంతు విసికేస్తావా? పట్టేస్తా. చూడండి, ఆ దయ్య గొంతు విసికేస్తా అంటుంది, గొంతు పట్టేస్తా అంటుంది. పాతాళం నుంచి నీ చేతులైతే నా గొంతు పట్టు, నీ చేతులైతే నా గొంతు పట్టు. పాతాళం నడిపట్టులో నుంచి మహా పురుగులు ఒంట్లో ఉన్న దురాత్మలను పీక తింటున్నాయి. ఒంట్లో ఉన్న దురాత్మలను చూడండి, దయ్యం నా గొంతు విసుకాలని ప్రయత్నం చేస్తుంది. పురుగులు నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఒక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ ఒంట్లో ఉన్న దురాత్మలను మొత్తం కీమా చేసేసేయాలి. మొత్తం ఒంట్లో మహా పురుగులు పిక్క తినండి దురాత్మలని పిక్క తినండి ఫాస్ట్ గా. పురుగులు పిక్క తినండి. ఎవరిని చంపేస్తావు? ఎవరిని? వాళ్ళ నాన్నని చంపేస్తావా? వాళ్ళ నాన్నని చంపేస్తావా? నన్ను చంపేస్తావా? పురుగులు పాతాళంలో ఉన్న మహా పురుగులు. వాళ్ళ నానేడి నాన్న రండి, పైకి రండి, రండి. అగ్ని గంధకాలు పురుగులు వాళ్ళ నాన్న చంపేస్తావా? ఎందుకు? తీసుకొచ్చినందుక? తీసుకొస్తా. యేసు నామములో కాలిపోతున్నావు అగ్ని గంధకాలు. పొట్టలోకి పాతాళం నుంచి పురుగులు వరుస్తున్నా. పురుగులారా మొత్తం కాల్చేస్తున్నాయి, కాలిపోతున్నా. వరుస్తూ యేసుక్రీస్తు నామములో పురుగులు పాతాళం నడిపొట్టులో నుంచి నీ చెవులు తెరుస్తున్నాను, నీ చెవులు తెరుస్తున్నాను. పాతాళంలో కేకలు వినబడుతున్నాయి. కేకలు పాతాళంలో ఉన్న నీ దోస్తుల కేకలు, అరుపులు, కేకలు పాతాళం నుంచి వినబడుతున్నా. నువ్వు తట్టుకోలేవో. పాతాళం నుంచి అగ్ని గంధకాలు
పాతాళం నీకు కనబడుతుంది, పాతాళం నీకు కనబడుతుంది. ఇక నువ్వు తట్టుకోలేవా? పాతాళం మొత్తం ఇక్కడ ప్రత్యక్షమైందే. దేవుని ఉగ్రత ఇదే, దేవుని ఉగ్రత యేసుక్రీస్తు నామములో. ఎవరు నువ్వు? నువ్వు మంత్రశక్తివా? నువ్వు మంత్రశక్తివా? ఎవరు నువ్వు? ఏ ఊరు ఇది? ఏ ఊరు? చెప్పవా? ఏం చేస్తున్నా మరి? ఈ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నా మరి? దీన్ని చంపేస్తావా? ఎలా చంపేస్తావు చెప్పు? ఎలా చంపేస్తావు? లారీ కిందనా? బస్సు వద్దా? బస్సు ఆటో సరిపోదా? తోసేస్తావా? లారీ కిందనే చంపేస్తావా? ఎప్పుడు ఎప్పుడు చంపేస్తావా? బతకనివా? పెళ్లి కావద్దా? పెళ్లి కావద్దు. నెక్స్ట్ ఇంకా వాళ్ళ నాన్న ఏం చేస్తావు? చంపేస్తావా? ఎలా ఎలా చంపేస్తావు? పీక పిసికేస్తావా? నా పీక పిసికేస్తావా? యేసు నామములో బయటికి రా. ఇక నీ టైం అయిపోయింది. దూతలు ఇప్పుడు ఈ సమయంలో మిఖాయేలు దూతను ఆజ్ఞాపిస్తాను. చూడండి మిఖాయేలు, ఇప్పుడు చూడండి చూడండి, మిఖాయేలు దూత ప్రత్యక్షమవుతాడు. నేను పిలవంగానే మిఖాయేలు ప్రధాన దూత ఈ క్షణంలో ఇక్కడ ప్రత్యక్షమవుతాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిఖాయేలు ఖడ్గం పట్టుకొని ఈ ఒంట్లో ఉన్న దురాత్మలను చీల్చి చంటాడానికి బేతల్ టవర్ చర్చిలోనికి దిగి రమ్మని యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. మిఖాయేలు దిగి వస్తున్నాడు. నీ కళ్ళ ముందు నీ కళ్ళ ముందు కనబడుతున్నాడు. ఎవరు? నీ కళ్ళ ముందు మిఖాయేలు ఒంట్లో ఉన్న దురాత్మలను ఖడ్గంతో చీల్చి చంటారండి, చీల్చి చంటారండి. ఇప్పుడు మిఖాయేలుతో యుద్ధం చేయి. చేతనైతే మిఖాయేలుతో యుద్ధం చేయి. ఇంటికి చంపేస్తాను, గొంతు బిసికేస్తాను, లారీ కింద తోసేస్తాను కాదు సైతానా. మిఖాయేలుతో యుద్ధం చెయ్యే. నీ చేతనైతే, నీకు దమ్ముంటే చెయ్యే. మిఖాయేలు ఒంట్లో ఉన్న దురాత్మల్ని లాగండి. యేసుక్రీస్తు నామములో కిందికి వంచండి. మిఖాయేలు నేల మీద తోసిపడేయండి, తోసిపడేయండి. చూడండి మిఖాయేలు నేల మీద తోసిపడేస్తాడు. మిఖాయేలు కూడా ఏం చేయలేడా? ఏం చేయలేడా? చూసుకుందామా? చూసుకుందామా? మిఖాయేలు కూడా బతకనియవా? మిఖాయేలు చంపేస్తావా? చంపేయి మరి. మిఖాయేలు చంపేస్తావా? సైతానికి దీనికి పొగరు ఎక్కువ ఉంది. ఎస్, తల నెత్తికెక్కింది. మిఖాయేలు యేసుక్రీస్తు నామములో మిఖాయేలు వంచండి. యేసుక్రీస్తు నామములో దీని రెండు కాళ్ళు వంచేస్తున్నాడు. యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మోకాలు వంచండి, వంచండి. మోకాలు వంగుతున్నాయి చూడండి. కాలు చూపించండి. మోకాలు వంగుతున్నాయి, మోకాలు వంగుతున్నాయి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో చూడండి. మోకాల్లోనికి గొలుసులు, మిఖాయేలు గొలుసులు వేసి కిందికి లాగుతున్నాడు. మిఖాయేలు గొలుసులు వేసి కిందికి లాగండి. ఆ మంత్రగాని కూడా కిందికి లాగేసేయాలి. వాడు ఎవడైతే ఉన్నాడో 24 hours లో వాడు చావాలి. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నీ మోకాలు లాగుతున్నాయి. ఎస్, మోకాలు లాగుతున్నాయి. యేసుక్రీస్తు నామములో బయటికి వంగేస్తున్నా. యేసుక్రీస్తు నీ మోకాలు వంగుతున్నాయి, వంగుతున్నాయి. మిఖాయేలు వంచండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వంగండి. దాని నోరు మూసేస్తున్నాను. నీ నోరు మూసేస్తున్నాను. నీ నోట్ల నుంచి మాటలు రావు. నువ్వు సైలెంట్ గా వంగుతున్నావు, వంగుతున్నావు.
ఫిలిప్పి 2:8 సెలవిస్తుంది, ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామములో వంగును, ప్రతి వాని నాలుక యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనును. ఈ వాక్యం నెరవేరాలి. ఈ వాక్యం నెరవేరుతుంది. యేసుక్రీస్తు నామములో మిఖాయేలు వంచండి. కాలు వంగుతున్నాయి, కాళ్ళలోకి గొలుసులు యేసుక్రీస్తు నామములో వంగుతున్నా. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఇక చూడండి, దాని అహంకారం కాలిపోతుంది, గర్వం కాలిపోతుంది, ఉగ్రత దిగొస్తుంది, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. పాతాల నుంచి వచ్చే పురుగులు, మహాపురుగులు ఈ ఒంట్లో ఉన్న దురాత్మల్ని పీక తింటున్నాయి. ఒంట్లో ఉన్న దురాత్మల్ని పీక తింటున్నాయి. నీ మోకాలు వంగుతున్నాయి. ఫిలిప్పి 2:8 యేసుక్రీస్తు నామములో ప్రతి వాని మోకాలు వంగాల్సిందే. వంగుతుంది, సైతాను వంగుతుంది. చూడండి, వంగుతుంది. ఇది మహా సైతాను. ఏ సైతాన్ అయినా సరే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో వంగాల్సిందే. పురుగులు యేసుక్రీస్తు నామములో మొత్తం పురుగులు ఒళ్ళంతా ఆ దురాత్మ కాలిపోతుంది. చూడండి, అది నటిస్తుంది, అదంతే, అది కాలిపోతుంది, మొత్తం కాలిపోతుంది. నీ జేజమ్మల్ని నేను చూచాను, నీ జేజమ్మల్ని నేను చూచాను. మొత్తం కూడా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో నీ మోకాలు మోకాలు మొత్తం మోకాలు పాతాల నుంచి 1,00,000 కోట్ల బజార్పాలు చేయడానికి ఏమి చేయలేవో. యేసయ్య ఇక్కడ ఉన్నాడో. యేసయ్య పాతాల నుంచి మహాపురుగులు కాళ్ళల్లో చేతుల్లో మొత్తం కూడా కాలిపోతున్నాయి. ఇది దయ్యము మేకపోతు గాంభీర్యం. అది దానికి మేకపోతు గాంభీర్యం. అది దానికి ఒళ్ళంతా మండుతుంది, ఇది నటిస్తుంది, ఇది ఒళ్ళంతా కాలిపోతుంది. నాకు కనబడుతుంది దయ్యమా, నాకు కనబడుతుంది ఒళ్ళంతా కూడా మహాపురుగులు. నువ్వంతా నటిస్తున్నా, నీకు ఒళ్ళంతా కూడా కాలిపోతుంది. పురుగులు ఇక నువ్వు నటించడానికి నీకు చేత కాదు. ఇక చాలు, సైతాను నువ్వు నటించింది చాలు. మొత్తం కూడా కాలిపోతున్నా. ఇప్పుడు ఏడుస్తున్నా. అగ్ని గంధకాలు నిన్ను ఏడిపిస్తున్నాయి. యేసుక్రీస్తు నామములో అగ్ని గంధకాలు. ఇప్పుడు నువ్వు ఏడవబోతున్నా. ఇప్పుడు ఏడవబోతున్నా. మొత్తం కూడా వాళ్ళంతా కూడా అగ్ని గంధకాలు. ఇక నువ్వు ఏడుస్తున్నా. యేసయ్యా ఇక తప్పయిందయ్యా, నేను తట్టుకోలేదయ్యా, ఇక నా వల్ల కాదయ్యా, ఇక నేను తట్టుకోలేకపోతున్నాను. యేసయ్యా తప్పయిందని ఏడిపించే విధంగా పాతాల పురుగులన్నీ కూడా కదులుతున్నాయి, నాకు కనబడుతున్నాయి, నీకు కనబడడం లేదా? అగ్ని గంధకాలు 10,00,000 కోట్లు నీ ఒంటిలో ఉన్న నిన్ను పీక్క తింటున్నాయి, కాల్చేస్తున్నాయి, నీకు కనబడడం లేదా? నువ్వు బయట నటించే ప్రయత్నం చేస్తున్నావు. ఇక నీకు ఆ శక్తి కూడా ఉండదు. మొత్తం కూడా ఇక నువ్వు తట్టుకోలేవో. ఇక నోరు తెరిచి గట్టిగా అరుస్తూ అయ్యా ఇక నా వల్ల కాదయ్యా అని నువ్వు కేకలు పెడతావు. పాతాళంలో ఉన్నటువంటి నీకంటే మించిన జేజమ్మలు నీకు కనబడుతున్నారు. నీ కళ్ళు నేను తెరుస్తున్నాను. నీ జేజమ్మలో పాతాళంలో ఎలా కేకలు పెడుతున్నారో మంటలు తట్టుకోలేక ఒరేయ్ నువ్వు వంగురా అని ఎలా కేకలు పెడుతున్నారో పాతాళం నుంచి నీ జేజమ్మల స్వరం నీకు వినబడుతుంది.
వాళ్ళ శబ్దాలు నువ్వు తట్టుకోలేవు. మహా పురుగులు, లక్షల కోట్ల పురుగులు, లక్షల కోట్ల పురుగులు మొత్తం ఒంట్లో ఉన్న దురాత్మలను పీక తింటున్నాయి. ఇక సృష్టి ఆరంభం నుంచి ఎన్నడూ లేని విధంగా ఆ ఉగ్రత ఈ ఒంట్లో ఉన్న దురాత్మలకు నేను విడుదల చేస్తున్నాను. ఈ మంత్రగాడు ఎవడైతే ఉన్నాడో 24 గంటల్లో వాడు ఫినిష్ కావాలి. నేను ఆజ్ఞ జారీ చేస్తున్నాను. పాతాళం, మొత్తం పాతాళం అంతా కూడా దానికి 10 లక్షల రెట్లు పెరిగిపోయి నిన్ను పీక్క తింటుంది. ఇక నువ్వు తట్టుకోలేవు. నీ వల్ల కానే కాదు. నోరు తెరువు. ఇక అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. నోరు తెరువు, తెరువు. నీ మేకపోతు బాంబీర్యం చాలీగా. నీలాంటి జేజమ్మల్ని ఎన్నో మంది నేను చూశాను. ఇక నువ్వు తట్టుకోలేవో. ఇక పెడపప్పులు పెడతావో. మొత్తం పాతాళం అంతా ఇక్కడ వచ్చేసింది. పాతాళం ఇక్కడ వచ్చేసింది. యెహోవా అహంకారాలను ఎదిరించున్నా మొత్తం పురుగులు నిన్ను పీక తింటున్నాయి. ఇక నువ్వు నోరు తెరిచి వరుస్తూ కేకలు వేస్తున్నా. ఇక నువ్వు తట్టుకోలేవా, తట్టుకోలేవా. ఇక నీ వల్ల కాదు, తట్టుకోలేవు. పురుగులు వాటికవే 1000 రెట్లు అవి పెరిగిపోతున్నాయి. వాటి సైజు 1000 రెట్లు పెరిగిపోతున్నాయి. ఎవడవు నీవు, ఎవతవు నీవు దయ్యమా? నీ సంగతి మేము చూస్తాము ఇప్పుడు. పేతల్ట వల్ల నిన్ను వంగ పెడతామని అవి వచ్చి మొత్తం కూడా ఆ మంత్రగాడు కూడా వాని ఆత్మ కూడా ఇక్కడ ప్రత్యక్షమవుతుంది. వాని ఆత్మ కూడా ఇక్కడ ప్రత్యక్షమవుతుంది. యేసుక్రీస్తు నామములో పురుగులు మొత్తం కూడా నోటర్వా అరుస్తూ. మంత్రగాడు కూడా 24 గంటల్లో గుండెపోటు వచ్చి చచ్చిపోతున్నాడు. 24 గంటల్లో వాడిని పాతాళంలో కలుసుకోబోతున్నావు. ఇక రా. మొత్తం పురుగులు వరుస్తూ ఫాస్ట్గా నీ మోకాలు వంగుతున్నాయి. పురుగులు నీ మోకాలను వంచుతున్నాయి. మొత్తం తట్టుకోలేవు. చూడండి, ఇక్కడ మహాయుద్ధమే సంభవిస్తుంది. నువ్వు తట్టుకోలేవు. మొత్తం పాతాళన పురుగులన్నీ కూడా ఇక్కడికి ఆజ్ఞాపించాను. ఒక్క పురుగు ఈ క్షణం పాతాళంలో ఉండదు. అన్ని పురుగుల్ని ఇక్కడనే ఆజ్ఞాపించాను ప్రత్యక్షంగా. గమ్మని పురుగులన్నీ కూడా ఇక నీకు ఒంట్లో ఓపిక శక్తి ఉండదు. నీ శక్తులన్నీ కూడా అవి కాల్చేస్తున్నాయి. యేసయ్యా ఇక తప్పయిందయ్యా, ఇక నేను తట్టుకోలేకపోతున్నానయ్యా అని నువ్వు మొరపెట్టబోతున్నా. సాష్టాంగ పడుతున్నా యేసుక్రీస్తు నామములో. చూడండి, పురుగులు మహా పురుగులు ఈ ఒంట్లో ఉన్న దయ్యాల్ని పీక తింటున్నాయి. దేవుని ఉగ్రత బేతల్ టవర్లో కనిపిస్తుంది. నేను చూస్తున్నాను. మీలో ఎవరికైనా కనిపిస్తుందా? మహా పెద్ద సైజులో ఉన్న పురుగులు పాతాళం నుంచి అన్ని వచ్చేసాయి. మొత్తం కూడా మొత్తం పురుగులు. నీ జేజమ్మల్ని చూశాను, లూసిఫర్ని చూశాను, లూఫర్ని చూశాను, చైనా దయ్యాన్ని చూశాను, అమెరికా దయ్యాన్ని చూశాను. ఈ దయ్యం ఏ పాటిది? మొత్తం కూడా నీకు మొత్తం ముచ్చమటలు. ఎన్నడూ లేని ఉగ్రతను సృష్టి ఆరంభం నుంచి కెమెరా స్ట్రైట్. ఎన్నడూ లేని ఉగ్రత, ఎన్నడూ లేని ఉగ్రత. ఇక సాష్టాంగ పడి యేసయ్య తప్పయిందని ఒప్పుకుంటున్నా. పడు, సాష్టాంగ పడు. నీ గర్వం, నీ అహంకారం దేవుడు అణిచి వేస్తున్నాడు.
దేవుడు అణిచివేస్తున్నాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారం తీర్చును. యెహోవా తన శత్రువులకు ప్రతీకారం తీర్చును. అగ్ని గంధకములతో కూడిన అగ్ని గుండంలో పడవేయును. ఇక అయిపోయింది. ఇక నీ శక్తి అయిపోయింది. ఇక నీ వల్ల కాదు. నువ్వు మొరపెడుతున్నా, మంత్రగాళ్ళారా రండి అని దయ్యం మొరపెడుతుంది. ఒరేయ్ లూసిఫర్ గా రారా అని దయ్యం మొరపెడుతుంది. ఒరేయ్ మీ నిమ్మకాయలు గుమ్మడికాయలు వాడండి రాని ఈ దయ్యం మొరపెడుతుంది. ఎంతమందికి ఆ దయ్యం చేసే ఆ మొర వినబడుతుంది? ఒరేయ్ నేను మొత్తం కాలిపోతున్నాను రా, రండి రాని దయ్యాలు పిలుస్తుంటే ఇదే బేతల్ టవర్ పైన దయ్యాలు చుట్టూ ఉన్నాయి. మహా దయ్యాలు చుట్టూ ఉన్నాయి. ఈ దయ్యాలు అంటున్నాయి, ఓ నాయనలేమో రామో, ఇది మహా ఉగ్రత. ఈ ఆకాశంలో బేతల్ టవర్ చుట్టూ కొన్ని వేల దయ్యాలు తిరుగుతున్నాయి. మీకు తెలుసా? దయ్యాలు అంటున్నాయి, మేము రాలేమురా. ఒరే మేము వస్తే మాకు ఇదే గతే అని దూరం నుంచి ఉగ్రతను చూస్తున్నాయి. అవి వణులో వణుకు వస్తుంది. నీ బాసైన లూసిఫర్ కూడా వణులో వానికి వణుకు వస్తుంది. లూఫర్ ఎవరైనా సరే వణులో వణుకు పుడుతుంది. వణులో ఏ దయ్యం నీకు సాయం చేయడానికి రాదు, ఏ మాంత్రికుడు నీకు సాయం చేయడానికి రాదు. ఇక నీ టైం అయిపోయింది. ఇక నువ్వు పాతాళంలోకి వెళ్ళిపోతున్నావు. ఫాస్ట్గా అలాగే బయటకు వచ్చేస్తున్నావు. పాతాళం నేను కలిపేసుకుంటుంది. లోటర్వా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. అలాగే నీ దయ్యాలు, పెద్ద దయ్యాలు కూడా ఉన్నాయి. ఆకాశంలో భారతదేశాన్ని కంట్రోల్ చేసే పెద్ద దయ్యం కూడా ఈ ఆకాశంలో కనబడుతుంది. ఈ దయ్యం భారతదేశాన్ని కంట్రోల్ చేసే దయ్యం అది కూడా అంటుంది, నేను రాలేను, ఇక్కడ ఉగ్రత ఉన్నది. ఈ దేశాన్ని కంట్రోల్ చేసే పెద్ద దయ్యం కూడా అంటుంది, నేను రాలేను అని అది అంటుంది. దయ్యాలకు వణులో వణుకు పుడుతుంది. యేసయ్య చండ శాసనుడే ఉన్నాడో. పాతాళం నుంచి అగ్ని గంధకాలు, పురుగులు వేగంగా పెరుగుతున్నాయి. కొదమ సింహాలు నాగు పాములను అవి తొక్కేస్తున్నాయి, కాల్చేస్తున్నాయి. చూడండి, అది ఎంత శిక్ష భరిస్తుందో మీకు అర్థమవుతుందండి. ఆ దయ్యం ఎలా అరుస్తుందో మీకు తెలుస్తుందా? అది మంటలు తట్టుకోలేక, చూడండి, అది మంటలు, పాతాళపు మంటలు తట్టుకోలేక, పాతాళం నుంచి వచ్చేటువంటి పురుగులు పీక్క తింటుంటే అది తట్టుకోలేక కేకలు పెడుతున్నది. ఇదే జరుగుతుంది. దేవుని జనాంగం జోలికొచ్చే ప్రతి దయ్యానికి జరిగేది ఇదే అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆయన సెలవిచ్చినది ఇదే జరుగుతుంది. చూడండి ఎలా తట్టుకోలేక, ఆ మంటలు తట్టుకోలేక ఇక నీ శక్తులన్నీ కూడా కాలిపోయాయి. ఇక నీ యుక్తులన్నీ కూడా కాలిపోయినాయి. ఇక నువ్వు ఏడుస్తున్నావు. ఇక నీకు ఏడుపే మిగిలింది. నీ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తున్నాయి. చూడండి, ఇక దయ్యం ఏడుస్తుంది. చూడండి, ఇప్పటిదాకా వరిసింది, సవాలు చేసింది, తొడగొట్టింది, నటించింది, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. ఇక అయిపోయింది. నువ్వు తట్టుకోలేక ఏడుస్తున్నా. నీ కంట వెంబడి కన్నీళ్లు వస్తున్నాయి. ఒంట్లో ఉన్న మహా దయ్యాలు కాలిపోతున్నా. నీ కళ్ళబడి కన్నీళ్ళు వస్తున్నాయి. యేసయ్యా తప్పయిందయ్యా, క్షమించయ్యా, నేను వచ్చాను, నేను తట్టుకోలేను. చూడండి, ఆ దయ్యం ఏడుస్తుంది. చూడండి, ఏడుస్తుంది, ఏడుస్తుంది. చూడండి, తట్టుకోలేక, మంటలు తట్టుకోలేక ఆయన ఇక్కడ సింహాసనుడే కూర్చొని ఉన్నాడు. మంటలు తట్టుకోలేక
ఇక్కడ యుద్ధమే జరుగుతుంది. మొత్తం ఏడుస్తుంది. ఇక నువ్వు మోకరించి, యేసయ్యా తప్పయిందయ్యా, అయ్యా తప్పయిందయ్యా, నీ శిక్ష తెలియక వచ్చాను. ఇక నువ్వు మోకరిల్లుతున్నా. ప్రతి వాని మోకాలు వంగుతుంది. వంగు యేసుక్రీస్తు నామములో మోకరించు. చూడండి ఎలా ఏడుస్తుందో చూడండి. ఎప్పుడైనా నువ్వు అలా ఏడ్చావా? ఎప్పుడైనా అలా కన్నీరు కాచావా? కానీ దయ్యం ఎలా ఏడుస్తుందో చూడండి. కాలిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. ఇక అలాగే అలాగే యేసుక్రీస్తు నామములో ఫాస్ట్గా ఫాస్ట్గా ఇక విడిచేసి వెళ్ళిపోతున్నా. ఫాస్ట్గా నీ టైం అయిపోయింది. నీ టైం అయిపోయింది. యేసుక్రీస్తు నామములో టైం అయిపోయింది. ఏమనిపిస్తుంది దయ్యం నీకు? ఏమనిపిస్తుంది? ఎందుకు ఏడుస్తుంది? ఇదే వాడు వదలొద్దు అంటున్నాడు. ఎవడాడు ఎవడాడు ఎవడాడు? నాకు చెప్పబోయి నాకు తెలుస్తుంది. నీ 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 బాసు లూసిఫర్ గాడా? నువ్వు చెప్పపోయి నాకు తెలుస్తుంది. నీ లూసిఫర్ గాడు వదలొద్దు అంటున్నాడు. ఎంత కావాలంటే అంత ఇస్తున్నాడా? ఎంత ఇస్తా అంటున్నాడా? నువ్వు వెళ్ళేది పాతాలకైతే వాడిచ్చేది ఏంటిగా? ఇక నువ్వు పాతాలకు వెళ్ళిపోతున్నావు. ఫాస్ట్గా ఇక బయటికి రా. మోకరించి యేసు నామములో మోకరించి బయటికి వెళ్ళిపోతున్నావు. ఎవడైతే నీతో చెప్తున్నాడో వాడు ఏమంటే ఎంత ఇస్తుంటున్నాడు నీకు? ఇదే నువ్వు ఆడమంతి ఏడుతాను నటిస్తాను అంతండు. నన్ను పీక తింటాడు, మాట్లాడుతున్నాడు. నీకు ఎంత డబ్బు కావాలంత డబ్బు, ఎంత డబ్బు నీకు కావాలంటే అది ఇస్తా అంటున్నాడు. దయ్యమా? దయ్యానికి డబ్బు కూడా వాడు మాట్లాడుతాడు. ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడు? యేసు నామములో ఇక బయటికి రా. ఇక నీ టైం అయిపోయింది. నోట్ తెరిచి గట్టిగా అలాగే వాని దగ్గరికి వెళ్ళిపోతావా? వాని దగ్గరికి వెళ్ళిపోతావా? ఫాస్ట్గా వెళ్ళిపోతా. మరి నన్ను పిసికేస్తాను కదా, పిసికేస్తాను కదా. నన్ను పిసికేస్తావా? ఏది ఉండవు, ఈ వంటలో ఉండవా? ఏం చేయలేవు, నన్ను పిసికేస్తాను కదా దయ్యం. చూడండి దయ్యం ఏడుస్తుంది చూడండి. దీని జేజమ్మల్ని చూశాను. దీని జేజమ్మల్ని, నీ జేజమ్మల్ని చూశాను దయ్యమా. ఈడ పిసికేస్తానంగానే ఈడ బెదిరిపోవడానికి వాళ్ళు లేరు. ఇక ఈ వంటలో ఉండవా? ఇక ఉండవా? ఉండవా? ఇక ఉండవా? వారం ఉండవా? వాడు వెళ్ళొద్దు అంటున్నాడా? మరి వెళ్ళకపోతే ఈ పురుగులు నేను విడిచిపెట్టావు కదా. వాడు వెళ్ళొద్దు అంటుండే వాడు 24 గంటల్లో వాడు చస్తున్నాడు. మంత్రగాడేనా? మంత్రగాడేనా? వాడు 24 గంటలు ముహూర్తం ఉంది. ఇక వెళ్ళిపోతున్నా. ఏస్తున్నా. నోటు తెచ్చి గట్టిగా అరుస్తా. అలాగే నోటి ద్వారా నోటు తెరవా. నోటి ద్వారా అలాగే చూడండి వెళ్ళిపోతుంది. నోటి ద్వారా వెళ్ళిపోతుంది చూడండి. నోటి ద్వారా అలాగే అలాగే ఫాస్ట్గా ఫాస్ట్గా అలాగే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. ఫాస్ట్గా నోటి ద్వారా. మాంత్రికుడికి ఇప్పుడు గుండెపోటు వస్తుంది. ఈ క్షణమే వాని గుండెను దూత వెళ్ళి పిసికేస్తున్నాడు. యేసుక్రీస్తు నామములో వాడి గుండెపోటు వచ్చింది. వానికి ఇప్పుడే గుండెపోటు వచ్చింది. నీకు కూడా తెలుస్తుంది. వాని గుండెపోటు వచ్చింది. వాడు గుండె పట్టుకొని కింద పడిపోయాడు. గిలగిల కొట్టుకుంటున్నాడు. వాడే గిలగిల కొట్టుకుంటున్నాడు. ఎవడైతే నీకు చెప్పాడో వాడే గిలగిల కొట్టుకుంటున్నాడు. వానికి 24 hours టైం ఉంది. అలాగే వెళ్ళిపోతున్నా. యేసుక్రీస్తు నామ నోటి ద్వారా గట్టిగా చప్పలు కొట్టి గట్టిగా చప్పలు కొట్టి అందరు నిలబడి చేతులు పైకెత్తి ఎస్ ప్రభుని కనపడతాం. ఎస్ అదయం వెళ్ళిపోతుంది. చేతులు పైకెత్తి ఎస్ అందరు చేతులు పైకెత్తండి. ఎస్ ప్రభు యొక్క అద్భుతం నీ మీదకి దిగొస్తుంది.
ఆయన మహిమ నిన్ను టచ్ చేస్తుంది. అభిషేకం టచ్ చేస్తుంది. అభిషేకం టచ్ చేస్తుంది. అభిషేకం టచ్ చేస్తుంది. యేసుక్రీస్తు నామములో అభిషేకం టచ్ చేస్తుంది. అద్భుతాలు జరుగుతున్నాయి. అద్భుతాలు జరుగుతున్నాయి. అభిషేకం టచ్ చేస్తుంది. ఒక్కొక్కరి మీదకి అద్భుతం జరుగుతుంది. చేతులు పైకెత్తుండగా నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో గట్టిగా చప్పట్లు కొట్టి నడవండి. ఒకసారి నడవండి అమ్మా. నడి చెక్ చేసుకోండి. గట్టిగా చప్పట్లు కొట్టి బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. యేసయ్యకే, యేసయ్యకే, యేసయ్యకే. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? కాలు చేతులు జాడించండి అమ్మా. ఇప్పుడు ఎలా ఉందమ్మా మీకు? బానే ఉంది. ఓపిక లేదు అమ్మా. ఓపిక లేదు. ఓపిక లేదు. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? ఒంట్లో ఎలా ఉందమ్మా మీకు ఇప్పుడు? ఏదో నన్ను గొంతు విసికి చంపేస్తాన్నావమ్మా? గొంతు విసి చంపేస్తావమ్మా నన్ను? దైవజనుల్ని చంపవా? నన్ను గొంతు విసికి చంపేస్తాను. మీ నాన్నని చంపేస్తాను. నన్ను కూడా బిసికేస్తావు. నువ్వు అనలేదమ్మా? నువ్వు కాదా? నీలో ఉన్న దయ్యం అన్నది. ఆ దయ్యం గొంతు తీసుకొస్తాడు. మీలో ఎవరు ఉంటే గుండెపోటు వచ్చి గిరిగిలా ఫిట్స్ వచ్చి కొట్టుకొని చచ్చిపోతాడు. అవును, ఇది ఒరిజినల్. సినిమాలు చూపించేదంతా డూప్లికేట్. అదంతా యాక్షను. ఇది ఒరిజినల్ అండి. కొన్ని దయ్యాలు ఏంటంటే మొండి దయ్యాలు ఉంటాయి, కొన్ని పెద్ద దయ్యాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఎలా ఉందమ్మా మీకు? వాళ్ళంతా ఎలా ఉందమ్మా? నీరసంగా ఉంది. మీ ఇంట్లో శుభకార్యం, మీకు మ్యారేజ్ కావాలమ్మా? జరగాలి. మ్యారేజ్ కావాలా మీకు? నాకు ఉద్యోగం తెచ్చుకోవాలి. ఉద్యోగం తెచ్చుకోవాలి. ఆ తర్వాత మ్యారేజ్ కావాలన్నా? ఆత్మలో ఎదగాలి. ఆత్మలో ఎదగాలి. మ్యారేజ్ నాగండి ముందు ప్రార్థనలోని, వాక్యంలోని ఆత్మ ఫలములు, దేవునితో ఒంటరిగా అనుభవాలు ఎదగాలి. ఎదిగిన తర్వాత మ్యారేజ్ అవుతుంది. చేస్తున్నాము. గట్టిగా చప్పలు కొట్టి, గట్టిగా చప్పలు కొట్టి.